ఒక రాంగ్ రూట్ ప్లేసెస్ అయితే చెప్పడం జరిగింది. దాన్ని మేము వీలైనంతగా షూట్ చేయడం జరిగింది. మరి ముందరగా చెప్పుకోవాలనుకుంటే గంగస్థాన్ టు శ్రీరామ గార్డెన్, గంగస్థాన్ ఫేస్ నుంచి శ్రీరామ గార్డెన్ ఆ ప్లేస్లో ఒకటి, ఇది ఫస్ట్ స్పాటు. సెకండ్ వచ్చేసి భూపాన్పల్లి కమాండ్ నుంచి మళ్ళీ కృష్ణ మందిర్లో కూడా అదొక రాంగ్ రూట్ ఉంటుంది, అది కూడా చాలా పెద్దది. తర్వాత చంద్రశేఖర్ కాలనీ, హోండా షోరూమ్ నుండి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా చంద్రశేఖర్ కాలనీ నుండి డైరెక్ట్ మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళడము, లేదనుకుంటే రాంగ్ రూట్లో ఇటు నుంచి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కంటేశ్వర్ టీ జంక్షన్ నుంచి డైరెక్ట్ టెంపుల్కి కానీ ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఫేమస్ ఉంటుంది, ఆ హోటల్కి కానీ చాలామంది రాంగ్ రూట్లోనే వెళ్తూ ఉంటారు. తర్వాత ఎల్లమ్మగుట్ట మనోరమ హాస్పిటల్, అక్కడ ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి వచ్చేసి చాలామంది మ్యాక్సిమం మంది రాంగ్ అవుతుంది కాబట్టి మనోరమ హాస్పిటల్కి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ బాంబే నర్సింగ్ హోమ్ ఉంటుంది, ఇక్కడ మనోరమ హాస్పిటల్ ఉంటుంది. అయితే వాళ్ళందరూ యూటర్న్ తీసుకోకుండా డైరెక్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ నుండి కూడా చాలామంది పని ముగించుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. ఏదైతే వే వెళ్ళిందో అదే వేలో వస్తూ ఉంటారు, అది కూడా రాంగ్ రూట్. ఎందుకంటే అక్కడ ముందర ప్రగతి హాస్పిటల్ ఉంటుంది. తర్వాత అక్కడికి ముందర నుంచి దేవి థియేటర్ సర్కిల్ నుంచి, ఆ సర్కిల్ నుంచి రావాలంటే లాంగ్ అవుతుంది అని చెప్పి అనుకుంటారేమో. పెద్ద లాంగ్ ఏం కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ వస్తూ ఉంటారు, అది కూడా రాంగ్ రూట్. మళ్ళీ వంశీ హోటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ నుంచి కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే పెట్రోల్ పోయించుకొని రిటర్న్ కూలంగ్ సైడ్ వెళ్తూ ఉంటారు, అది ఒక రాంగ్ రూట్. తర్వాత మళ్ళీ మనం ఉషా మల్టీప్లెక్స్కి వెళ్తే ఇక్కడ శివాజీ సర్కిల్ నుంచి ఇండియన్ ఆయిల్ దగ్గర పెట్రోల్ పోయించుకొని మ్యాక్సిమం రిటర్న్ వస్తూ ఉంటారు, అది కూడా. తర్వాత మాలపల్లి చౌరస్తా నుంచి, ఇక్కడ మాలపల్లి చౌరస్తాలో కూడా ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తారు. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి మళ్ళీ వెహికల్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు ముందర నుంచి యూటర్న్ తీసుకొని రైట్కి వెళ్ళాలి, కానీ డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు, అది కూడా ఒక రాంగ్ రూట్ ఉంటుంది. అక్కడ రెండు బోత్ సైడ్, ఎందుకంటే అక్కడ కూడా ఉంది. తర్వాత కుమార్గల్లి, మెయిన్గా కుమార్గల్లిలో వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ గాంధీ చౌక్కి వెళ్ళాలనుకుంటే ముందర నుంచి యూటర్న్ తీసుకొని రావాలి, కానీ మ్యాక్సిమం రిటర్న్ వెళ్తూ ఉంటారు ఆపోజిషన్ డైరెక్షన్లో. తర్వాత శ్రీదేవి టాకీస్ థియేటర్స్ అందులో నుండి కూడా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, కానీ చాలామంది పూసలగల్లి చౌరస్తాకి రావాలనుకుంటే, భగత్ సింగ్ సర్కిల్కి మమతాలాల్ దగ్గరికి రావాలనుకుంటే డైరెక్ట్ రైట్ కొట్టడం వల్ల అది కూడా ఆపోజిషన్ డైరెక్షన్ రాంగ్ రూట్ అవుతుంది. తర్వాత ఎల్వీఆర్, తర్వాత అందరు రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు, ఎటు మమతాలాల్ సైడ్, అది కూడా రాంగ్ రూట్. ఎట్లా ఎల్వీఆర్ కిసాన్ క్లాత్ ముందర నుంచి వెళ్తూ ఉంటారు, అది కూడా రాంగ్ రూట్. తర్వాత కలినవాడి గౌతమి డిగ్రీ కాలేజ్ నుంచి డైరెక్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తే భగత్ సింగ్ చౌరస్తా, అది పెట్రోల్ బంక్ వస్తుంది. కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ నుండి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు, అది మెయిన్గా చాలామంది అక్కడ చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. బస్ స్టాండ్ ఆపోజిషన్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటారు. తర్వాత పోలీస్ కమిషనరేట్ టు నిష్ఠా కాలేజ్, ఈ రూట్లో కూడా చాలామంది రాంగ్ రూట్లోనే వస్తూ ఉంటారు. తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త మున్సిపల్ ఆఫీస్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ముందర నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతూ ఉంటారు,